పొడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, అలాగే కరివేపాకు, అలాగే కాస్త ఎండుమిర్చి తీసుకోవాలి. వాటన్నిటిని కాస్త వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేయించాలి. ఎండుమిర్చి తీసుకోవాలి. కరివేపాకు వేయించిన దాన్ని ఒక గిన్నెలోకి రుచికి సరిపడా బెల్లం, ఎండుమిర్చిని కాస్త వేయించుకోవాలి. అలాగే చింతపండు ఇంకా బెల్లం రసాన్ని కాస్త ఉడికించాలి. తర్వాత పోపుకి కావలసినట్టు పోపు చేసుకోవాలి. ఎలా అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేయించినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా అన్నీ మిక్సీ పట్టాలి. అలాగే కరివేపాకును కూడా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత పప్పు దినుసుల పౌడరు ఇంకా కరివేపాకు పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని కూడా కాస్త మిక్సీ పట్టి అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కాస్త లైట్గా రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపితే కరివేపాకు పొడి రెడీ. అంతే. ఆ పౌడర్ని మనము ముందుగా చేసి పెట్టుకున్న పోపులో కలుపుకొని ఒక 5 minutes అలా మగ్గించి తర్వాత అన్నంలో